నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీడియానే లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోతుందో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇటు చూడండి, మనం ఇన్ని రోజులు ఏమనుకున్నాం, బోరుగడ్డ అనిల్ ఇంకా రాజమండ్రి జైల్లో చిప్పకూడు తింటా ఉన్నాడని మనం అనుకుంటే, ఆడు దొంగ సర్టిఫికేట్ పెట్టి ఎప్పుడో వాళ్ళ అమ్మకు బాలేదని చెప్పి జైలు నుంచి మాయమైపోయినాడంట. చూడండి ఈ వార్త. అలా వదిలేస్తారా? వాళ్ళు ఎలాగైనా వదిలేస్తారు. కొంతమంది అధికారులు అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి మత్తులోనే ఉన్నారు. వాళ్ళు మత్తు నుంచి బయటకు ఎప్పుడు వస్తారో నాకైతే అర్థం కావడంలా. హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత రిమాండ్ ఖైదీని విడుదల చేయడానికి కొన్ని నిబంధనలు పాటించాలి. వీళ్ళు పాటించరు. జగన్మోహన్ రెడ్డి వర్గము పాటించరు. వాళ్ళు బ్రేక్ ద రూల్స్. ఎప్పుడు వాళ్ళకి సపరేట్ రాజ్యాంగం ఉంది, రాజారెడ్డి రాజ్యాంగం. దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. బెయిల్ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ తన పై అధికారులకు తెలియజేయాలి. కానీ ఆ జైలు సూపరింటెండెంట్ తెలియజేయలేదన్నమాట. అలాగే ఈ కేసు నమోదైన పోలీస్ స్టేషన్ కూడా సమాచారం పంపించాలి. అంటే ఎక్కడైతే కేసు నమోదైందో వాళ్లకు సమాచారం ఇవ్వాలి. ఈ విధంగా బోరుగడ్డ అనిల్ కు మధ్యంతర బెయిల్ వచ్చిందని, అదే విధంగా పై అధికారులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అవన్నీ చేయకుండా దాచిపెట్టి మెల్లగా బోరుగడ్డ అనిల్ ని మాయమైపోయేటట్లు అధికారులే చేసినట్లు కనబడతా ఉంది. హైకోర్టు అలా బెయిల్ ఇవ్వగానే ఇలా బయటకు పంపించేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చి రెండోసారి దానిని పొడిగించినప్పటికీ ఈ విషయం ప్రభుత్వ దృష్టికి రాలేదు. ఏం చేద్దాము ఇప్పుడు? ఏం చేయాలనో మీ ఒపీనియన్ కామెంట్ లో తెలియజేయండి ప్రజలారా. ఇది చూడండి, పై అధికారికి చెప్పలే, ఎక్కడ కేసు బుక్ అయిందో అక్కడ చెప్పలే. మనోడు మాత్రం మాయమైపోయినాడు జైలు నుంచి. అట్లా బెయిల్ తెచ్చుకున్నాడు, ఇట్లా పెళ్లి కొడుకు లాగా ఎస్కేప్ అయిపోయినాడు. ఇంతకీ ఈడేమి రాజకీయ నాయకుడు కాదు, మాజీ మంత్రిని కాదు, ఎమ్మెల్యే ఎంపీ కూడా కాదు. ఒక రౌడీ షీటరు ఒక జైలు అధికారిని మేనేజ్ చేసుకుని 5 కోట్ల మంది ఎదురు చూసినటువంటి ఒక అరెస్ట్ ఇది. అలాంటి అరెస్ట్ నుంచి ఏ విధంగా ఎస్కేప్ అయ్యాడో చూడండి. బెయిల్ కోసం హైకోర్టుకే బురిడి. తల్లి అనారోగ్యం పేరుతో హైకోర్టుకు గత నెల 15వ తేదీన ఆయనకు బెయిల్. రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా విడుదల. బెయిల్ పొడిగింపు కోసం మళ్లీ హైకోర్టుకు. తల్లికి చెన్నై అపోలోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ కూడా ఫేక్ అంట. చూడండి, ఫేక్ సర్టిఫికేట్ తో బురిడి. తల్లి ఆరోగ్యంపై బోరుగడ్డ అనిల్ హైకోర్టుకు అందించిన మెడికల్ సర్టిఫికేట్ నిజమైనదా కాదా నిర్ధారించాలని అనంతపురం 4వ పట్టణ పోలీసులు గురువారం గుంటూరు పోలీసులను కోరారు. కార్డియాలజిస్ట్ గా డాక్టర్ రాఘవ శర్మకు మంచి పేరుంది. క్లిష్టమైన కేసులకు సైతం గుంటూరులోనే చికిత్స అందించగల సమర్థులు. అలాంటిది బోరుగడ్డ అనిల్ తల్లి కేసులో చెన్నై అపోలో ఆసుపత్రికి రెఫర్ చేశానడంతో గుంటూరు పోలీసులకు అనుమానం వచ్చింది. ఈయన పెద్ద డాక్టరు, ఈయనపై ఎందుకు అపోలో హాస్పిటల్ కి రెఫర్ చేస్తారని ఒక డౌట్ వచ్చిందంట. చాలా తొందరగా వచ్చింది డౌట్. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. గుంటూరు లలిత ఆసుపత్రిలో అనిల్ తల్లి పద్మావతి అసలు చేరనే లేదని, ఆమె హాస్పిటల్ కే పోలేదు, ఆ డాక్టర్ నే కన్సల్ట్ కాలేదు. కానీ చేరినట్టు, గుండె జబ్బు ఉన్నట్టు, అక్కడి నుంచి అపోలో హాస్పిటల్ కు రెఫర్ చేసినట్లు ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి దాన్ని హైకోర్టుకు సమర్పించి బెయిల్ కొట్టేసినాడు మన బోరుగడ్డ అనిల్. కొట్టేసినాడు. ఇప్పుడు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నాడంట. ఆమెను చెన్నై అపోలోకి రిఫర్ చేస్తూ డాక్టర్ రాఘవ శర్మ ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని వెల్లడైంది. ఫేక్ సర్టిఫికేట్ ఆయన పేరుతో సృష్టించి హైకోర్టునే బురిడి కట్టించినటువంటి బోరుగడ్డ అనిల్ అన్నమాట. చూడండి, ఫోన్లు స్విచ్ ఆఫ్. ఇంక ఈ మారి అధికారులు ఉంటే ఇంకేం చేస్తాం? వాడు ఇంక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో దాక్కుంటాడు. ఇంక వాడిని పట్టుకునే దానికి ఒక స్పెషల్ టీము, డీజిల్ బొక్క. ఇట్లుంటది మన వాళ్ళు అధికారులు కొంతమంది చేసే పనులు. బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు అటు గుంటూరు, ఇటు అనంతపురం పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాష్ట్రంలో ఉండేటువంటి శాంతి భద్రతలు మొత్తం పక్కన పెట్టి ఈ గుంటూరు, అనంతపురం వాళ్ళు ఇప్పుడు ఈ మహానుభావుని పట్టుకురావడానికి స్పెషల్ ఫోర్స్ ఒకటి తిరుగుతా ఉందంట. ఇట్లుంటది అనమాట. ఇంకా కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డి మత్తులోనే ఉన్నారు. దయచేసి అలాంటి వాళ్ళను సస్పెండ్ చేయకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి ఇక్కట్లయితే తప్పదు. ఇదే విషయం మీద పొద్దున సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్వరంతో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఆయనేమో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.